గురించి ఉన్నది. ఈ సందర్భంగా 3 సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమమైన అదనపు ప్రాజెక్టులు ఏమైనా మంజూరు చేసినరా ఈరోజు మనం మొట్టమొదట చర్చించుకుందాం. 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు మహబూబ్నగర్ జిల్లా ఎన్నికల ప్రచారంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేసి అత్యంత వెనుకబడిన ప్రాంతం వలసల జిల్లా మహబూబ్నగర్ జిల్లాకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా వారే స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాలు 3 సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయినా మొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినప్పుడు మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు ఇచ్చిన హామీ ప్రకారము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము, కాబట్టి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించమని అడుగుతాడేమో అని నేను ఆశించిన. ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించలేదు, కానీ మోడీ గారిని చూసి మాకు ఓటు వేయండి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అడగడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రచారానికి వచ్చారు. ఎప్పటి నుండో కొన్ని దశాబ్దాలుగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వరకు గోదావరి నదీ జలాలను తరలించడానికి అవకాశం ఉంది. మహారాష్ట్రకు సంబంధించిన కొంత భూమి ముంపుకు గురవుతున్నది, కాబట్టి మేము పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తాము. చాలా కాలంగా వాయిదా పడుతున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మీరు నిర్మించుకోండి, 152 మీటర్ల ఎత్తుతో మీరు నిర్మించుకుంటే మీ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆయన ప్రచారానికి వచ్చిన ఆదిలాబాదు జిల్లాకు 2,60,000 ఎకరాల సాగునీరు తాగునీరు అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం మీకు సంపూర్ణంగా సహకరించి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయడానికి మేము ముందుంటాము. కాబట్టి మా మోడీ గారిని మా బీజేపీని చూసి ఓటు వేయండి అని ఫడ్నవీస్ గారు ఏమైనా మాట ఇస్తారేమో అని చూసిన. ఆయన ఇవ్వకపోను. గతంలో కొన్ని ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర భూమి ఇస్తే ఆ భూమికి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు మమ్మల్ని మోసం చేసిండ్రు అని చెప్పి ఫడ్నవీస్ గారు మనల్ని అవమానించే విధంగా మాట్లాడి మనల్ని అవమానించి ఆ తర్వాత మాకు ఓటు వేయండి అని ఫడ్నవీస్ గారు అడగడం జరిగింది. అదేవిధంగా